నమస్తే, నేను మీ తేజ. యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేసింది. సో సీజ్ ఫైర్ మొత్తం కూడా ఇక లేనట్టే. సీజ్ ఫైర్ని ఇటు ఇరాన్ అటు యుఎస్ ఈ రెండు దేశాలు కూడా ఉల్లంఘించాయి. అయితే రీసెంట్గా స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ జలసంధి దగ్గర AH-64 అమెరికాకి సంబంధించిన అపాచీ హెలికాప్టర్ అది ఒక ప్రమాదానికి గురైంది. దానికి సంబంధించిన విజువల్ మీరు క్లియర్గా స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కసారిగా అది కుప్పగూలిపోయింది. తర్వాత అందులో ఉన్న ఇద్దరు పైలట్స్ని యుఎస్కి సంబంధించిన నావీ ఫోర్స్ వాళ్ళు సురక్షితంగా ఒక బోట్ ద్వారా వాళ్ళిద్దరిని కూడా కాపాడారు. దాని తర్వాత వారిని ట్రీట్మెంట్కి పంపించేశారు. ఇది జరిగిన తర్వాత సెంట్కామ్ అలాగే పెంటాగాన్ యుఎస్కి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ ఒక ప్రకటన కూడా తెలియజేస్తుంది. ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దాని గురించి. ఒక 12 లక్షల రూపాయల విలువ చేసే ఒక డ్రోన్ అటాక్ చేసింది. ఆ డ్రోన్ ఎవరిదంటే ఇరాన్. తర్వాత ట్రంప్ గట్టిగానే హెచ్చరించాడు, ఇక రణరంగమే, ఇక మేము తగ్గేదే లేదు, ఇక ఆలోచించాం, మొత్తం కూడా తుడిచిపెట్టేస్తుంటూ కూడా ట్రంప్ ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్కి సంబంధించిన రాడర్ వ్యవస్థల పైన, ఇంటెలిజెన్స్ సెంటర్స్ పైన యుఎస్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఎస్, మీరు క్లియర్గా విజువల్స్ చూడొచ్చు. ఇరాన్కి సంబంధించిన క్వాషమ్ ఐలాండ్ అలాగే గోరుక్ ఐలాండ్ ఈ రెండు కూడా హర్మోజ్ దగ్గరగా ఉంటాయి. సో అలాగే ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఇరాన్కి సంబంధించిన రాడర్ వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ సెంటర్స్, డిఫెన్స్, ఎయిర్ డిఫెన్స్ ఇక్కడనే ఉన్నాయి. సో రాడర్ వ్యవస్థల పైన అటాక్ చేసింది యుఎస్, కావాలని చెప్పి అటాక్ చేసింది. ఎందుకంటే ఆ రాడర్ వ్యవస్థలను యూజ్ చేసుకుని హర్మోజ్ దగ్గర ముఖ్యంగా యుఎస్కి సంబంధించిన నౌకల పైన దాడి చేస్తుంది. అలాగే బహ్రాన్, కువైట్ ఇటువంటి ప్రాంతాల్లో యుఎస్కి సంబంధించిన మిలిటరీ బేసెస్ పైన కూడా దాడి చేయగలుగుతుంది. సో యుఎస్ ఏం ఆలోచించిందంటే ఆ రాడర్ వ్యవస్థలను కనుక పూర్తిగా ధ్వంసం చేస్తే ఇరాన్ దాడి చేయదు. సో అంటే ఒక ఉద్రిక్త వాతావరణం హర్మోజ్ దగ్గర తగ్గించవచ్చు అనే ప్లాన్తో ఈ క్వాసమ్ ఐలాండ్ అలాగే గోరుక్ ఐలాండ్ పైన అటాక్ చేసింది. సో ఈ రాడర్ వ్యవస్థ మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైంది. సో ఇరాన్ ఇప్పుడు కొంచెం కష్టాల్లోనే ఉందని చెప్పాలి. హర్మోజ్ జలసంధి దగ్గర ఇప్పటి వరకు తన చేయ ఉంది, ఇక ఆ పట్టు ఖచ్చితంగా పోతుందనే చెప్పుకోవాలి. ఇక వేరే చేతుల్లోకి హర్మోజ్ జలసంధి వెళ్ళిపోతుంది. యుఎస్ ఇక్కడ చాలా తెలివైన యుద్ధం చేస్తుంది. సో రాడర్ వ్యవస్థ కూలిపోవడం వల్ల ఇరాన్ శత్రు విమానాలని ఇప్పుడు గుర్తించడం చాలా కష్టం. తర్వాత మిసైల్ అటాక్స్ ని గుర్తించడం కూడా చాలా కష్టం అవుతుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఏదైతే మిసైల్స్ ని అడ్డుకుంటారో అది కూడా కొంచెం కష్టమని చెప్పాలి. తర్వాత వీరు టార్గెట్ పైన ఏదైతే అనుకుని అక్కడికి మిసైల్ అటాక్ చేస్తారో ఎగ్జాక్ట్ గా ఆ టార్గెట్ దగ్గరికి అది రీచ్ అవ్వదు, మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత డ్రోన్స్, ఫైటర్ జెట్స్ వీళ్ళ దేశం పైకి ఏ అయితే అటాక్ చేయడానికి వస్తాయో అవి గుర్తించడం కూడా చాలా కష్టం. సో అటువంటి రాడర్ వ్యవస్థల్ని ఈ క్వాషమ్, ఈ గోరుక్ ఐలాండ్ దగ్గర అటాక్ చేసింది యుఎస్. సో చూద్దాం, ఇప్పటివరకు అయితే యుఎస్ మాత్రం అటాక్ చేస్తుంది. దీనికి ముందు ఇజ్రాయెల్ కూడా అటాక్ చేసింది. ఇజ్రాయెల్ అయితే ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. సో దానివల్ల చాలా చాలా ఇబ్బంది వచ్చింది ఇరాన్కి. ఇక మరి ఐఆర్జేసీ ఇప్పుడు ఏం చేయబోతుంది? చిన్నపాటి డ్రోన్స్తోనే అటాక్ చేస్తుందా, మరి భారీగా వ్యూహం ఏమైనా రచిస్తుందా పెద్ద అటాక్ చేయడానికి? ఇప్పటికే దీనిపైన ఆల్రెడీ రెస్పాండ్ అయింది. జోర్డాన్, బహ్రెయిన్ లో యుఎస్కి సంబంధించిన ఏదైతే మిలిటరీ బేసెస్ ఉన్నాయో, ఎయిర్ బేసెస్ ఉన్నాయో వాటిని టార్గెట్ పెట్టుకున్నాం, వాటిపైన అటాక్ చేస్తామంటూ కూడా ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటికే గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న మిలిటరీ బేసిస్ పైన డ్రోన్స్ తో, మిసైల్స్ తో, బాలిస్టిక్ మిసైల్స్ తో ఇరాన్ అటాక్ చేసింది. దీనివల్ల అమెరికాకి చాలా నష్టం. ఇప్పటి వరకు యుద్ధం వల్ల సుమారు 140 కోట్ల నష్టాన్ని చూసింది. అందులో ముఖ్యంగా 30 కోట్ల విలువ చేసే థర్డ్ రాడర్ వ్యవస్థను కూడా కోల్పోయింది. అలాగే F-15, F-35 ఇటువంటి ఫైటర్ జెట్స్ ని కోల్పోయింది. తర్వాత యుద్ధ హెలికాప్టర్స్ ఏ అయితే ఉన్నాయో అవి కూడా కోల్పోయింది, తాజాగా ఈ అపాచీ హెలికాప్టర్. సో యుఎస్ అయితే చాలా చాలా అటాక్ కి గురవుతుందనే చెప్పాలి. ఇటు సైన్యంతో పాటు వాటి బలగంతో పాటు
వాటికి సంబంధించిన ఏ అయితే యుద్ధానికి సంబంధించి ఫైటర్ జెట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా కూలిపోతూ ఉన్నాయి. ఒక రకంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో యుఎస్ ఇప్పటివరకు ఆ బేసెస్ ద్వారా చాలా పొట్టు సాధించగలిగింది. ఇప్పుడు ఇరాన్ అటాక్స్ వల్ల ఆ పొట్టు అంతా కూడా ఇప్పుడు పోతుంది. సో దీంతో మరి యుఎస్ మరి ఇప్పుడు ఏం చేయబోతుంది అంటే, యుఎస్ ఆలోచన ఎలా ఉందంటే ఇక ఒకేసారి గట్టిగా దాడి చేసి ఇరాన్ని పూర్తిగా సైలెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే ముందు ముందు అంటే యుద్ధం 2 నెలలకు ఒకసారి ఇలా కొనసాగుతూనే ఉంది, 3 నెలలు 4 నెలలు అలా కొనసాగుతూనే ఉంది. సో ఇలా కాకుండా పూర్తిగా పులి స్టాప్ పెట్టడానికి ఒకేసారి ఇరాన్ని అదుపులోకి తీసుకురావడానికి యుఎస్ ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. సో చూద్దాం మరి. ఐఆర్జేసీ ఒక కీలక ప్రకటన అయితే చేసింది. మరి కాసేపట్లో జోర్డాన్, బెహ్రాన్ ఇటువంటి ప్రాంతాల్లో మేము అటాక్ చేయబోతున్నాం, మేము యుఎస్ కి సంబంధించిన మిలిటరీ బేసెస్ ని టార్గెట్ పెట్టుకున్నాం, అక్కడ ఎవరైనా ఉంటే తక్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటూ కూడా హెచ్చరించింది. అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితి ఉంది. దీనివల్ల ఇతర దేశాలన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడి నుంచి ఎక్కువగా 20% ఏదైతే ట్రేడింగ్ ఉందో ఇతర విదేశాలకి జరుగుతూ ఉంది. అది క్లోజ్ అవడం వల్ల ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న దేశాలు, ముఖ్యంగా ఆయిల్ కొరత కావచ్చు, గ్యాస్ కొరత కావచ్చు, ఈ ఎఫెక్ట్ ఆ దేశాలపైన ఆధారపడి ఉన్న ఏదైతే వేరే దేశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. సో సెంట్కామ్ కూడా రీసెంట్ గా రియాక్ట్ అయింది. ఇంకా దాడులు ఇంకా తీవ్ర స్థాయిలో ఉంటాయంటూ కూడా హెచ్చరించింది. ఇప్పటికే యుఎస్ఎస్ ట్రక్స్టాన్, యుఎస్ఎస్ మాసోన్, యుఎస్ఎస్ రఫేల్ పెరాల్టా ఈ యుద్ధ నౌకలైతే ప్రస్తుతం హర్మోజ్ దగ్గర ఉన్నాయి యుఎస్ కి సంబంధించి. వీటిపైన ఇరాన్ అటాక్ చేస్తుంది డ్రోన్స్ తో. ఒక పక్క ఇజ్రాయెల్ లెబనాన్ పైన అటాక్ చేస్తుంది, అలాగే లెబనాన్ తో కలిసి ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. సో దాని తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేసింది. ఇరాన్ మళ్ళీ యుఎస్ కి సంబంధించిన ఏదైతే బేసెస్ ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్ లో వాటిపైన అటాక్ చేస్తుంది, మళ్ళీ యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేస్తుంది. సో దీంతో ఒక చైన్ సిస్టమ్ లాగా ఇదంతా కూడా జరుగుతూ ఉంది. మళ్ళీ యుద్ధం గట్టిగా జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఆ దేశాలన్నీ కూడా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో చూద్దాం మరి ట్రంప్ ఈసారి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు, కూల్ గా వ్యవహరిస్తాడా? ఎందుకంటే ఇజ్రాయెల్ పైన అటాక్ చేసినప్పుడు కూల్ గానే వ్యవహరించాడు, అటాక్స్ వద్దంటూ మాట్లాడాడు. అటువంటిది ఇప్పుడు తన పైన దాడి జరగగానే, ముఖ్యంగా తమ హెలికాప్టర్స్ పైన దాడి జరగగానే రియాక్షన్ వేరేలాగా ఉంది. ఖచ్చితంగా ట్రంప్, నెతన్యాహు విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయంటూ కూడా అంతర్జాతీయ నిపుణులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర చాలా ఉద్రిక్త పరిస్థితి ఉంది. మిసైల్స్ తో, డ్రోన్స్ తో అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే బహ్రెయిన్, జోర్డాన్, కువైట్ ఈ 3 దేశాలు కూడా తీవ్ర నష్టాన్ని ఖచ్చితంగా చూస్తాయంటూ కూడా చెప్తా ఉన్నారు. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈవినింగ్ లో.